ప్రముఖ సింగర్ మంగ్లీ బర్త్డే వేడుకల్లో గంజాయి కలకలం రేపింది. ఈ వేడుకల్లో భారీగా గంజాయి విదేశీ మద్యాన్ని ఎస్ఓటీ పోలీసులు గుర్తించారు. ఈ పార్టీకి హాజరైన పలువురికి వైద్య పరీక్షలు నిర్వహించగా డ్రగ్స్ పాజిటివ్ గా తేలినట్లు సమాచారం. చేవెళ్లలోని త్రిపుర రిసార్ట్ లో మంగ్లీ బర్త్డే పార్టీ ఇచ్చింది. కుటుంబ సభ్యులు, సన్నిహితులు, సినీ ఇండస్ట్రీకి చెందిన వారు మొత్తం 48 మంది వరకు ఈ పార్టీకి హాజరయ్యారు. ఈ రిసార్ట్ పై అర్ధరాత్రి 2 గంటల తరువాత ఎస్ఓటీ పోలీసులు దాడులు నిర్వహించారు. దాడుల్లో 48 మంది గంజాయి పరీక్షలు నిర్వహించగా 9 మందికి పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో ఎన్డీపీఎస్ యాక్ట్, సౌండ్ పొల్యూషన్ యాక్ట్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు. గంజాయి తీసుకుంటూ దామోదర్ అనే వ్యక్తి పట్టుబడినట్లు తెలుస్తోంది. అనుమతి లేకుండా బర్త్డే పార్టీ నిర్వహించడం, గంజాయి విదేశీ మద్యం దొరకడంతో ఫోక్ సింగర్ మంగ్లీ త్రిపుర రిసార్ట్ జీఎం శివ రామకృష్ణలపై కేసు నమోదు చేశారు. అనుమతి లేకుండా డీజే ప్లే చేసినందుకు డీజేను పోలీసులు సీజ్ చేశారు. మంగ్లీ బర్త్డే పార్టీలో సెలబ్రిటీలు దివి, కాసర్ల శ్యామ్ తదితరులు పాల్గొన్నట్లు తెలుస్తోంది. రైట్, దీనిపై అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి ఏవై స్వామి ఫోన్లో ఉన్నారు. స్వామి, మంగ్లీ బర్త్డేకి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ప్రముఖ పాప్ సింగర్ మంగ్లీ బర్త్డే వేడుకలు నిర్వహించుకున్నారు. చేవెళ్ల పశ్చిమ ప్రాంతంలో ఉన్నటువంటి త్రిపుర ఫామ్ హౌస్ లో ఆమె బర్త్డే రిసార్ట్ లో ఈ బర్త్డే వేడుకలు నిర్వహించారు. బర్త్డే వేడుకలకు చాలా మంది ప్రముఖులు కూడా హాజరయ్యారు. ఈ బర్త్డే వేడుకల మంగ్లీతో పాటు మరికొద్ది మంది నిషేధిత పదార్థాలు సేవించినట్టుగా కూడా పోలీసులు రైడ్ చేసి పట్టుకున్నారు. దీనికి సంబంధించి మంగ్లీతో పాటు కాసర్ల శ్యామ్, రస రవి, సింగర్ ఇంద్రావతి అందరూ పాల్గొన్నట్టు తెలుస్తుంది. ఆ తర్వాత పోలీసులు అక్కడ మంగ్లీ త్రిపుర రిసార్ట్ అసిస్టెంట్ మేనేజర్ శివరామకృష్ణతో పాటు ఈవెంట్ మేనేజర్ దున్నే మేఘరాజు, అతనితో పాటు అతని దోస్తు దామోదర్ రెడ్డిని కూడా పోలీసులు విచారించారు. దీంతో పాటు చేవెళ్ల సిఐ భూపాల్ రెడ్డి మొత్తం విషయాలు రైడ్ చేసి మొత్తం ఇవన్నీ కూడా 48 మంది ఈ పార్టీలో పాల్గొన్నట్టుగా గుర్తించారు. ఇందులో 22 మంది పాత్ర ఉన్నట్టుగా పోలీసులు వీడియోలు రిలీజ్ చేశారు. మొత్తానికైతే 10 మందికి నిషేధిత గంజాయిని వాళ్ళంతా కూడా సేవించినట్టుగా కూడా గుర్తించారు. మంగ్లీతో పాటు మరో కొద్ది మంది వారికి పాజిటివ్ వచ్చింది. దీనికి సంబంధించి ఈయన మంగ్లీతో పాటు ధూనే మేఘావత్ ఈవెంట్ మేనేజర్ గా పనిచేశారు. రామకృష్ణ త్రిపుర రిసార్ట్ అసిస్టెంట్ మేనేజర్ దామోదర్ రెడ్డి, ఈవెంట్ ఆర్గనైజర్ అనే స్నేహితుడు దామోదర్ రెడ్డి, అదేవిధంగా సౌండ్ పొల్యూషన్ తో పాటు మరి ఎక్సైజ్ పర్మిషన్, ఈవెంట్ పర్మిషన్ అంటే అనేక కేసుల మీద అంటే ఎన్డీపీఎస్ నిషేధిత గంజాయిని కూడా వీళ్ళు సేవించినట్టుగా గుర్తించారు. ఇది పలువురికి పాజిటివ్ గా కూడా వచ్చింది. మొత్తం ఈ పార్టీలో 48 మంది పాల్గొన్నట్టు కూడా పోలీసులు గుర్తించారు. దీంతో పలువురి పైన కేసులు నమోదు చేసి పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. సింగర్ మంగ్లీ ఒకవైపు తెలంగాణలో పాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలో కూడా ఆమె మంచి ప్రముఖ పాప్ సింగర్ గా, ఫోక్ సింగర్ గా కూడా ఆమె పేరు ఉంది. దీంతో ఆమె ఈరోజు నిన్న బర్త్డే వేడుకలకు సంబంధించి ఆమె పార్టీలో పాల్గొన్నట్టు పలువురికి పలువురికి నిషేధిత ఎన్డీపీ గంజాయి వాడినట్టు వాళ్ళకి పాజిటివ్ రావడంతో కూడా పలువురి మీద కేసులు నమోదు చేసి పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.